గత రెండేళ్లలో రాయలసీమ అభివృద్ధి దిశగా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ గారి విజన్కు అనుగుణంగా సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతులు మరియు ఉపాధి రంగాల్లో కీలక పురోగతి నమోదైంది. సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించడం ద్వారా జలాశయాలు నింపి లక్షల ఎకరాలకు నీటి అందుబాటు పెంచారు. దీని ఫలితంగా వ్యవసాయ రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పరిశ్రమల రంగంలో రాయలసీమకు భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతుండగా లక్షలాది ఉద్యోగ అవకాశాల మార్గం ఏర్పడుతుంది. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు ప్రాంత ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్, ఏరోస్పేస్ హబ్ వంటి భావి ప్రాజెక్టులతో రాయలసీమను ఆధునిక పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తూ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలు, విమానాశ్రయాల అభివృద్ధితో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతమవుతుంది. ఒకప్పుడు కరువు వలసలతో గుర్తింపు పొందిన రాయలసీమ నేడు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతూ రెండేళ్ల నమ్మకంకు ప్రతీకగా నిలుస్తుంది.